పండుమిర్చి దొరికే సీజన్లో కమ్మటి రుచులతో ఉండే ఎన్నో రకాలైన నిలవ పచ్చళ్ళు పట్టుకోవచ్చు. ఇప్పుడు పండుమిర్చి గోంగూర నిలవ పచ్చడి కోసం 1/2 కేజీ గోంగూరకి 1/4 కేజీ పండుమిర్చిని తీసుకుని కడిగి తొడిమెలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో ఉప్పు పసుపు వేసి కోర్సుగానే మిక్సీ పట్టుకుని తీసుకున్న చింతపండుని ఒక బౌల్లోకి పెట్టి పైన చేసుకున్న ఈ పండుమిర్చి పేస్ట్ని నొక్కి పెట్టి మూత పెట్టేసి అలా 24 గంటలు పక్కన పెట్టేసామంటే మిర్చి పేస్ట్లోంచి నీరు ఊరి కింద ఉన్న చింతపండు బాగా నాని ఉంటుంది. 24 గంటల తర్వాత తీసుకున్న గోంగూరని కొంచెం నూనె వేసి అడుగు మాడకుండా ఇలా మెత్తగా ఉడికించుకొని తీసి చల్లార్చుకోవాలి. మిర్చి పేస్ట్ని చింతపండుని అంతా బాగా ఒకసారి కలిపి మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకుని మెంతిపిండి వెల్లుల్లి వేసి చల్లారిన గోంగూరని కూడా వేసుకుని మెత్తగా పట్టుకుని అదే బౌల్లోకి తీసి పెట్టేసుకుని ప్యాన్లో 1/4 కప్పు ఆయిల్ వేసుకుని వేడి చేసి తాలింపుకి కావాల్సిన అన్నీ వేసుకుని దోరగా వేయించుకుని నేను 2 గరిటెలు తీసుకుని తాలింపులో వేశాను. మిగిలిందంతా ఆ గ్లాస్ బౌల్లోనే స్టోర్ చేసుకుంటాను. ఒకేసారి తాలింపు పెట్టుకునేదానికంటే కావాల్సినప్పుడు ఇలా ఫ్రెష్గా తాలింపు పెట్టుకుంటే ఆ టేస్టే వేరేగా ఉంటుంది. పండుమిర్చితో చాలా రకాలు మన ఛానల్లో ఉన్నాయి, చూడండి.